ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుడు మనకు అవసరమైనటువంటి వాక్కును, మనకు కావలసినటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించి ఆధ్యాత్మికంగా మనము బలపరచబడడానికి దేవుడు ఖచ్చితంగా ఉదయకాల సమయంలో ధారాళముగా మన అందరితో మాట్లాడబోతున్నాడు. గనుక ప్రార్థన పూర్వకంగా, విశ్వాస సహితంగా మనము దేవుని సన్నిధానంలో మన యొక్క హృదయాలను తెరచి ప్రార్థన పూర్వకంగా గడపడానికి ప్రయత్నిద్దాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతనని ఎరిగి నమస్కారము చేసే, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి చాలండి. గడిచిన దినాల్లో నేను కొన్ని విషయాల మీద నేను పెట్టాను. మొదటిగా, ఎవరిని యజమానుడు అన్నారు బైబిల్లో. ఎవరెవరిని యజమానుడు అని పిలిచారు అంటే, మొదటిగా దేవుణ్ణి చెప్పండి, నాతో కలిసి చెప్పండి. దేవదూతల్ని, రెండవదిగా దేవదూతల్ని, మూడవదిగా రాజులను యజమానులు అన్నారు. నాలుగవదిగా పని చేసిన తర్వాత పనికి జీతాన్ని ఇచ్చేవారిని యజమానులు అన్నారు. ఐదవదిగా, ప్రతి భార్య తన భర్తను ఏమని పిలవాలి? యజమానులు. ఈరోజు నేను మాట్లాడేటువంటి సంగతులు దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి పురుషునికి ఓరటనివ్వబోతూ ఉన్నాయి, మీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాయి. మరి కొంతమంది పురుషులు తీసుకొని రాలేదు, మరి వారి విషయమై వారే చింతపడాలి. ఎవరు చింతపడాలి? వారే. కాబట్టి ఆలోచన చేద్దాం. వచ్చిన పురుషులు మీకు ఓరటనిచ్చేటువంటి మాటలు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడబోతున్నాడు. భార్య ఎలా లోబడాలి, తమ యొక్క భర్తలను ఎలా పిలవాలి అనేటువంటి విషయం బైబిల్ చాలా తెల్లగా చెప్తూ ఉంది. బైబిల్ నేర్పించేటువంటి విధానం మనం అర్థం చేసుకుందాం. ఐదవదిగా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. ఎవరిని యజమానులు అని పిలిచారు అంటే, తమ సొంత భర్తలను యజమానులు అని పిలిచారు. యజమానుడు అనగా ఏలేవాడు, యజమానుడు అంటే పరిపాలకుడు, యజమానుడు అంటే పోషించేవాడు అని బైబిల్ చెప్తున్నటువంటి విధానమును మనము అర్థం చేసుకోగలిగితే, ఎందుకు మీ యొక్క భర్తలకు మీరు లోపడాలి, ఎందుకు వారికి విధేయతను చూపించాలి, ఎందుకు వారిని గౌరవప్రదంగా పిలవాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి సంగతులు మనము అర్థం చేసుకుందాం. చూడండి, ఏమాత్రము మనము ఆలస్యం చేయకుండా ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ అంతటిని కూడా మీరు పరిశీలన చేస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమె తన భర్తను పిలిచినటువంటి విధానమును ప్రాముఖ్యంగా బైబిల్లో 2 చోట్ల రాస్తాడు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ 2 గ్రంథముల యొక్క కలయికే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతున్నటువంటి విధానమును మనము చూస్తాం. 2 పుస్తకముల యొక్క 2 కాలముల యొక్క పరిమితిని ఇక్కడ మనము ఆలోచించగలం. అలాగునే పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండింటి కలయికే ఒక దైవ గ్రంథముగా మనం పిలుస్తూ ఉన్నాం. ఈ 2 గ్రంథముల్లో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, సారాను గూర్చి రాయబడినటువంటి విధానము. ఆమె తమ యొక్క భర్తను ఏమని పిలిచిందంటండి? యజమానుడ. గట్టిగా చెప్పండి అమ్మా, సంతోషంతో చెప్పండి, సంతోషంతో చెప్పండి, సంతోషంతో చెప్పండి. మీ భర్తను మీరు ప్రేమిస్తే చెప్పండి, మీ భర్త మీద ప్రేమ ఉంటే చెప్పండి. అలా అంటారా? సచ్చినోడు ఇటు కాళ్ళు ఇరిగిపోని అంటారా? మీ భర్త మీద ప్రేమ ఉంటే చెప్పండి. పైకి కాదు కానీ హృదయంలో నుండి రావాలంటే ఏం రావాలా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలో మీ మీద అధికారాన్ని చూపిస్తే మీరు వారికి ఏం చేయాలా? లోబడాలి. ఈ వాక్యం అయ్యేసరికి మీ భార్యలు ఏవండి, పురుషులారా, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించబోతున్నారు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేద్దాం. సంతోషంతో చెప్తున్నారా? భర్తలు ఏమని పిలవాలి? యజమానుడా. ఏమని పిలవాలంట? యజమానుడా, ఏలిక.
వారిని నీవు ఖచ్చితంగా ప్రేమించగలిగితే ఈ విధంగా పిలవగలుగుతా. బైబిల్ అంతటిని కూడా మీరు పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ రాయబడినటువంటి మాట 18వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు ఏమిటంటే, మీరు జాగ్రత్తగా, కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి, మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా జాగ్రత్తగా పదము విడమరిచి మీరు చదవగలిగితే అక్కడ ఉండేటువంటి పదాలు మనకు అర్థం అవుతాయి. చెప్పాను కదండి, 18వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. సారా, నేను బలము విడిగిన దానినైనా తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చూడండి, ఈ 12వ వచనంలో రాయబడుతున్నటువంటి టెక్స్ట్ మనం ఆలోచన చేద్దాం. అక్కడ రాయబడినటువంటి సందర్భం 18వ అధ్యాయం అంతటిని కూడా మీరు చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడతాయి. ఎందుకు ఈ మాట అక్కడ రాయబడింది అనేటువంటి ఉద్దేశం కూడా మీకు తెలియచేయబడుతుంది. ఆ సందర్భం ఏమిటో, ఎందుకు ఆమె తనలో తాను నవ్వుకుంది అనేటువంటి ఆలోచన కూడా మనకు కలిగినప్పుడు దానికి సమాధానము అక్కడే మనకు దొరుకుతుంది. అయితే మొట్టమొదటిసారిగా తమ యొక్క భర్తనలను యజమానుడు అని పిలిచేటువంటి విధానం మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ఏమని పిలిచిందంటండి? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు. ఏమని చెబుతుందంట? ఈమె ఎవరితో చెబుతుంది అంటే, అక్కడ సాక్షాత్తు దేవుడే అని రాయబడింది. దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాముకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అక్కడ దేవునితో మాట్లాడేటువంటి సందర్భం కనబడతా ఉంది. ఆ సందర్భములో నేరుగా దేవునితోనే మాట్లాడడం ప్రారంభిస్తా ఉంది. ఏమని చెప్తుందంటే, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు సారాను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ వివాహమునకు వెళ్ళినా ఉంటే అబ్రహాము సారా వలె ఉండాలి, ఉంటే ఇస్సాకు రెబ్కా వలె ఉండాలి, ఉంటే యాకోబు రాహేలు వలె ఉండాలి అని ప్రతి వివాహములో కూడా దైవ సేవకులు బోధిస్తున్నారు. సంఘముగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఏమిటి ఈ సారాలో ఉండేటువంటి ప్రత్యేకత? ఈమెను గూర్చి మనం ఎలా తెలుసుకోగలం? బైబిల్ ఏం నేర్పిస్తుంది మనకు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచించగలిగితే, ఎందుకు ఈమె ఇంతగా తమ యొక్క భర్తకు లోబడతా ఉంది? ఎందుకు ఇంతగా తన యొక్క భర్తను యజమానుడ అని పిలుస్తా ఉంది? ఇంతకీ ఈమె ఎవరు అంటే, బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం మనం మొట్టమొదటిగా ఆలోచన చేయగలిగితే ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభించబడుతుందండి. ఈమెను గూర్చి వ్రాయడం, ఈమె యొక్క చరిత్ర, ఈమె యొక్క గ్రామము, ఈమె ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ఉద్దేశాలు, లేకపోతే ఎవరిని వివాహం చేసుకుంది అనేటువంటి ఉద్దేశాలు, లేకపోతే ఈమె యొక్క మామగారు ఎవరు అనేటువంటి ఉద్దేశాలు, వాటన్నిటినీ కూడా 11వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు కూడా తెలియజేస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము చదువుదాం. 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము పేరు, మీరు జాగ్రత్తగా చదవండి, మళ్ళా చదవండి. ఎక్కడి నుండి అంటే 28వ వచనంలో చదవండి. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయులను ఊరు పట్టణములో. ఏ పట్టణం అంట చెప్పండి? ఆ ఊరు పేరు ఏం పేరు? కల్దీయులనే పట్టణములో ఒక ఊరుందంట. ఆ ఊరికి పెట్టబడిన పేరే చెప్పండి, ఊరు. నాతో కలిసి చెప్పండి, ఏం పేరంట? ఊరు. నీ ఇంటి పేరు ఏంట్రా అంటే మల్లడుగు అన్నట్టు ఉంది. ఎలా ఉంది? దువ్వ అంట, అలా ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ ఊరికి పెట్టబడిన పేరు ఏంటంట? ఊరు. చెప్పండి, నాతో కలిసి చెప్పండి. పక్కన వాళ్ళదే చెప్పండి, ఊరు. ఎప్పుడు వెళ్దాం? అంత డబ్బులు మనకు లేవు. ఎక్కడికి వెళ్ళాలి? ఎరుసలేంలోకి వెళ్ళాలి. అంత డబ్బులు ఉన్నాయి మనకు. ఫ్లైట్ ఎక్కాలి. ఏమెక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. ఇంచుమించు 1,20,000, 1,50,000, ₹1,00,000 పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళి చూసి రావడానికి. ₹1,00,000 ఉంటే ఒక చిన్న ఉంగరం అయిన రాదంటారా? ₹1,00,000 ఉంటే ఒక చైన్ అయిన రాదంటారా?
ఆ ₹1,00,000 అంటే ఒక నెక్లెస్ రాదంటారా? ఆ ₹1,00,000 అంటే స్లాబ్ పడిపోద్దా? ఎన్ని లక్షలు కావాలా స్లాబ్కి? ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష వేసుకుంటేనే కానీ అయ్యేలా లేదు. సరే, లక్షకు ఉండే ప్రాధాన్యత చాలా గొప్పది. ఎందుకంటే మనం మధ్య తరగతిలో ఉన్నాం కాబట్టి మనకు విలువ తెలుసు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఊరు అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి సార్. మళ్ళా చదవండి. ఏమన్నావు? అది అది అక్కడే పప్పులో కాలేయకూడదు. అబ్రామును నాహోరును ఏం చెప్పాడంట? ఈయన ఎవరండి? మీరు చెప్పండి, స్త్రీలు చెప్తారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? ఇప్పుడు మీరు చదవండి. వచ్చును అబ్రాము. ఎస్, అబ్రాము ఏంటంట? అబ్రాము. ఈయన తండ్రి ఎవరంట? తెరాహు. ఈ తెరాహుకు 3 కుమారులు పుట్టారంట. ఎంతమంది పుట్టారంట? 3 కుమారులు. అక్కడ మీరు చదవగలిగితే అబ్రామును నాహోరును హారానును కన్నెను. చూడండి, అబ్రాము ఒకడు, నాహోర్ ఒకడు, హారాన్ ఒకడు, 3 కుమారులు పుట్టారు. అయితే తెరాహు కంటే ఒక కుమారుడు ముందుగానే చనిపోయాడు. అంటే తండ్రి కంటే ముందుగానే ఒక కుమారుడు చనిపోయాడు. తండ్రి ఎక్కువ కాలం బ్రతికినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తా ఉంది. ఇక్కడ మీరు ఆలోచన చేద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా అబ్రాము యొక్క పుట్టు పూర్వత్రాలను, అబ్రాము ఏ ప్రాంతములో పుట్టాడో, ఏ ప్రాంతములో నివాసం చేశాడో అక్కడ చక్కగా చరిత్ర జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి అబ్రాముకు సారాకు సంబంధం ఏమిటంటే మనం అందరం చెప్తాం, వారిద్దరు భార్య భర్తలు. అంటే ఎవరంటండి? చెప్పండి. అబ్రాము సారా ఎవరంట? భార్య భర్తలు అని మనం వెంటనే చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ 29వ వచనంలో అంటాడు కదా, అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు గట్టిగా చదవండి, సారాయి. సారాయి. అబ్రాము, సారాయి. ఈ పేర్లు మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకు ఇలా చదివించానంటే మీకు అర్థం అవుతుంది ముందుకెళ్ళిన తర్వాత. అబ్రాము, సారాయి. ఎక్కడ? 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే అబ్రాము వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వారి యొక్క కాపురాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వారిని గురించి చాలా క్లుప్తంగా రాశాడండి. వారి యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటో, వారి జీవన శైలి ఏమిటో, వారు ఎలా జీవించారో, ఏ ప్రాంతంలో నివాసం ఉండేవారో అనేటువంటి విషయాలు చాలా తేట తెల్లగా అక్కడ జ్ఞాపకం చేశాడు. చూడండి 30వ వచనం ఒకసారి చదవండి. సారాయు గొడ్రాలయుండెను, ఆమెకు సంతానము లేదు. ఇది మరొక విషయం, ఆలోచన చేద్దాం. సారాయికు ఏమి లేరంట? సంతానము లేదు, ఆమె గొడ్రాలు. తర్వాత 31వ వచనం. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయు అను తన కోడలని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడ వివాహం జరిగిందండి? ఏ ఊర్లో వివాహం జరిగింది వీరి ఊరికి? ఊరు అనే ఊరిలో ఏం జరిగిందంట? వివాహం జరిగింది. అక్కడ నుండి తమ మామగారు అయినటువంటి సారాయి యొక్క మామగారు అయినటువంటి తెరాహు వారందరిని తీసుకొని ఎక్కడ తీసుకొని వచ్చేసాడంట? హారాను. ఊరు అనే ఊరు నుండి ఎక్కడ తీసుకొని వచ్చాడు? హారాను అనేటువంటి ఊరిలోని తీసుకొని వచ్చేసారు. వారు అక్కడే కాపరం ఉండడము ప్రారంభించారు, అక్కడే నివసించడం ప్రారంభించారు. అక్కడే వారి యొక్క జీవన శైలిని అంతటిని కూడా వారు ముందుకు కొనసాగించడం ప్రారంభించారు. యూఫ్రటీస్ నది తీరమున వారి యొక్క జీవిత విధానమును వారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. వారి యొక్క వృత్తి ధర్మం ఏమిటి, వారు చేస్తున్నటువంటి పని ఏమిటి, వారి యొక్క ఆరాధ్య దైవం ఏమిటి అనేటువంటి విషయాలు నేను ఇంకా ముందుకు వెళతా ఉన్నప్పుడు మీకు అర్థమయ్యేటువంటి రీతిలో నేను బోధిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఊరు అనే పట్టణము నుండి
హారాను అనేటువంటి ప్రాంతమునకు, అనగా కానాను దేశమునకు చేరువలో ఉండేటువంటి ఒక ప్రాంతమునకు వారు బయలుదేరి వచ్చి అక్కడే నివాసం ఉండడం ప్రారంభించారు. ఎట్టకేలకు 12వ అధ్యాయమునకు వచ్చేసరికి ఒక స్వరము అబ్రామునకు వినబడతా ఉంది. ఆ స్వరము వినబడిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను నిన్ను పిలుస్తున్నాను, నా పిలుపునకు నీవు లోపడి బయలుదేరినట్లయితే అనేక మందికి నేను నిన్ను ఆశీర్వాదకరముగా చేయబోతున్నాను అని ఒక స్వరము వినబడింది. ఆ స్వరము అబ్రాము ఎప్పుడైతే విన్నాడో ఆ స్వరమునకు లోబడి తన సొంత ప్రాంతమును విడిచిపెట్టాడు, తన స్వజనులు విడిచిపెట్టాడు, తనకున్న యావదాస్తిని కూడా చేత పట్టుకొని తన భార్య అలాగనే లోతు కూడా వీరందరూ కలిసి ప్రయాణం చేయడం ప్రారంభించారంట. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే దేవుడు చెప్పాడు, నేను ఎక్కడికైతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నానో ఊరు పేరు చెప్పలేదు, ఎక్కడ తీసుకొని వెళ్తానో చెప్పలేదు. నా మాట ప్రకారంగా నీవు చెయ్యగలిగితే, నేను చెప్పినటువంటి మాటను నమ్మగలిగితే అనేక జనములకు నిన్ను తండ్రిగా చేయబోతున్నాను అని చెప్పాడంట. జాగ్రత్తగా అర్థం చేసుకుందా. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, ఈ 12వ అధ్యాయములో అబ్రాము యొక్క వయసు ఎంత అండి? చాలాసార్లు చెప్పాను. ఎంత? అబ్రాము వయసు ఎంత? దేవుడు పిలిచినప్పుడు అబ్రాము వయసు ఎంత? సరే, మీరు దృష్టిలో పెట్టుకోండి. 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలుచుకున్నాడంట. మరి సారా వయసు ఎంత? ఒక 10 తగ్గించండి. ఎంత తగ్గించాలా? 65. ఒక 10 తగ్గించుకోండి. అబ్రాముకి ఎంత వయసు అయితే దానికి 10 తగ్గిస్తే ఎంతో అంతే సారాయి యొక్క వయసు. మీరు ఆలోచన చేయండి. సరే, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇస్సాకు వయసు కూడా అడుగుతాను, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లల యొక్క వయసు మీ అందరికి గుర్తుందా? అమ్మా ఉందా? మబ్బులు పట్టాయి, వర్షం వచ్చింది, ఇలా చెప్తారా? మీ పిల్లల వయసు మీ అందరికి కూడా గుర్తుండాలి. మన వయసు మనకు గుర్తు లేకపోయినా మన వయసు ఎలాగో మనం చెప్పుకోం. 2 సంవత్సరాలు తక్కువ చేసి చెప్పుకుంటాం. మన వయసు ఏమైనా ఎక్కువని ఎప్పుడైనా ఎవరైనా చెప్పుకుంటారండి? ఎప్పుడు చెప్పుకోం. 2 సంవత్సరాలు. కాబట్టి ఆలోచన చేయండి. ఎక్కువ అని చెప్పడానికి ఎవరో ఇష్టపడడం. ఎక్కువ అని చెప్తే ముసలోళ్ళు అంటారు, ఆంటీలు అంటారు, అంకుల్స్ అంటారు. పెళ్లికి ముందు ఎక్కువ అని వయసు చెప్తే వీడికి ఎప్పటికీ పెళ్ళి అవ్వదంటారు. కాబట్టి ఏం చెప్తాం? 2 సంవత్సరాలు తక్కువే చెప్తాం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మాట అర్థం చేసుకుంటే 12వ అధ్యాయంలో 75 సంవత్సరాల వయసులో ఎవరు పిలిచారంట? దేవుడు పిలిచారు. ఇప్పుడు చెప్పండి సారా యొక్క వయసు ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసు వరకు ఆమెకి ఎవరు లేరంట? పిల్లలు లేరు. ఆమె ఎవరు? గొడ్రాలు అని బైబిల్ చెప్తా ఉంది. వీరిరువురు పేర్లు కూడా మీరు ఆలోచన చేస్తే సారాయి, అబ్రాము అని రాయబడింది. సారాయి, అబ్రాము అనగా ఊరు అనేటువంటి పట్టణము నుండి వారు ప్రయాణమును కొనసాగించి హారాను అనే పట్టణమునకు వచ్చారు. ఎక్కడ వారి యొక్క వివాహం జరిగిందండి? ఊరు అనేటువంటి ప్రాంతములో. ఖచ్చితంగా ఈ యొక్క సారాయి యొక్క ప్రాంతము కూడా, పుట్టినిల్లు కూడా ఎక్కడ ఉండాలి? ఊరు అనే ప్రాంతములోనే, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లోనే ఆమె ఇల్లు ఉండాలి, ఊరు ఉండాలి. ఆమె యొక్క ప్రాంతము, ఆ యొక్క జన్మ నివాస స్థలం కూడా అక్కడే ఉండాలి. ఆ ప్రాంతము నుండి మామగారు చెప్పినటువంటి మాట ప్రకారంగా, ఎవరు చెప్పిన మాట? ఎంతమంది మీరు మీ మామగారుల మాట వింటున్నారు? ఎంతమంది? మామగారు చెప్పిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా ఆన్ చేసింది. ఇది మొదటి విషయం. తర్వాత కొద్ది కాలం అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం ప్రారంభించాడంట తన భర్తతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఎందుకు ఆమె యజమానుడు అని పిలిచిందంటే ఆమెలో ఉన్న గుణ లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా తన మామగారు చెప్పినప్పుడు, ఒక ప్రాంతమునకు వెళదామని చెప్పినప్పుడు మామగారు చెప్పినట్లుగానే తన భర్తతో కలిసి అడుగులు వేయడానికి ప్రయత్నించింది. అడుగులు వేసి విధేయతను చూపించి అదే ప్రాంతంలో నివాసం చేసింది. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో తన భర్త అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడినట్లుగా మనము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పినప్పుడు భర్త మాటకు విధేయతను చూపించి హారాను నుండి బయలుదేరడం ప్రారంభించారు. ఆలోచన చేద్దాం. ఈమె యజమానుడు అని పిలిచింది. ఈమెలో కనబడుతున్నటువంటి మొట్టమొదటి గుణ లక్షణం ఏమిటంటే విధేయత. చెప్పండి నాతో కలిసి, ఏంటండి?
విధేయత. అయితే ఈమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఊరు అనే పట్టణములో నుండి ఈమె యొక్క ప్రయాణం అంతా కూడా కొనసాగించినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే అబ్రామునకు వివాహము చెయ్యబడింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈమె ఎవరు అంటే చాలా చక్కటి విషయాలు అక్కడ తెలియజేస్తాడు. అదే 12వ అధ్యాయములో 14వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఇప్పుడు చెప్పండి, ఆమెలో ఉండేటువంటి గుణలక్షణం మరొకటి ఏమిటంట? గుణలక్షణం కాదు కానీ అది ఆమెకు బాహ్యంగా దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి వరం ఏమిటంటే, చూడడానికి ఎలా ఉంటుందంట? సౌందర్యవతి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందంగా ఉండే వాళ్ళు మాట వింటారా? అందంగా ఉండే వాళ్ళు విధేయత చూపిస్తారా? సుందరంగా కనబడే వాళ్ళు అందరికీ లోబడి ఉండగలుగుతారా? ఒక చిన్న ప్రశ్న ఎదుటికి తీసుకొని వస్తున్నా. ఏ కోడలైనా తమ అత్తగారికి ఎప్పుడు లోబడుతుంది అంటే, ఏ కోడలైనా తమ మామగారికి ఎప్పుడు లోబడుతుంది అంటే, ఏ భార్య అయినా తన భర్తకు ఎప్పుడు లోబడుతుంది అంటే, చూడడానికి అంతో కొంత ఉన్నప్పుడు మాత్రమే. కొంత అందం ఉందనుకోండి, భూమి మీద నిలబడతారా? ఆలోచన చేయండి అమ్మ, జాగ్రత్తగా ఆలోచన. ఈ సారా ఎలాంటిది? సౌందర్యవతి అని బైబిల్ చెప్తా ఉంది. మిక్కిలి సౌందర్యవతి. ఇంత అందము కలిగినటువంటి స్త్రీ తన భర్తను ఎలా పిలవడం ప్రారంభించిందంట? యజమానుడా అని. ఇంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ మామగారు చెప్పిన వెంటనే ఏ మాత్రము కూడా ఆలోచించకుండా ఎక్కడికైతే నడిపించాడో ఆ ప్రాంతమునకు నడిపించబడిందంట. ఈరోజు కోడళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ, మేము చెప్తే మా మామగారు ఏం చేయాలా? వినాలి. మేము చెప్తే మా అత్తగారు ఏం చేయాలా? వినాలి. కూర్చోమంటే కూర్చోవాలా, లేకమంటే చూడండి. కోడళ్ళు ఎలా ఉన్నారు నాకైతే తెలియదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుందా? మొట్టమొదటిగా మామగారు మాట ప్రకారంగా చేసింది. రెండవదిగా భర్త చెప్పినట్లుగా చేసింది. ఎక్కడికైతే ఆమె ఎవరు అంటే మిక్కిలి సౌందర్యవతి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అప్పుడప్పుడు అంటాడు, నువ్వు ఎక్కువ యాసలు వేసావు అనుకోండి, నీ భర్త అంటాడు, భూమి మీద ఎంతకంటే అందగత్త లేదనుకుంటున్నావా, ఏరాలు తిప్పుతున్నావు అంటాడు. ఏమంటాడు? ఆలోచన చేద్దాం. ఎందుకు? దీనికి అర్థం ఏంటంటే, అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే పొగరు చూపించాలి. ఏం చేయాలంట? అందంగా లేనోడు పొగరు చూపించాడు అనుకోండి, అంటనే అంటాం, ఒరే నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటే, సహజంగా మనకు సమాజమే మనకు నేర్పించిందండి. సమాజమే మనకు బోధిస్తూ ఉందండి. అందంగా ఉండేవాడంట ఎన్ని మాటలు ఏం చెప్పొచ్చంట, అందంగా లేకపోతేనంట ఏమీ చెప్పడానికి వీలుండదంట. ఈమె ఎవరు అంటే మిక్కిలి సౌందర్యవతి అంట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ సౌందర్యం కలిగినటువంటి స్త్రీ ఇంత చక్కటి గుణలక్షణాలను ఎక్కడి నుండి తెచ్చుకుంది? మీరు ఆలోచన ఎక్కడి నుండి నేర్చుకుంది? ఈమె నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా అన్యత్వములో నిండిపోయినటువంటి ప్రాంతం అంట. ఈమె నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతటిని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఊరు అనేటువంటి ప్రాంతం అండి. ఊరు అనేటువంటి ప్రాంతం. ఆ ఊరు అనేటువంటి ప్రాంతమును గూర్చి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అలాగనే దేవుడు అబ్రామును పిలిచిన తర్వాత అబ్రాము పిలవబడినటువంటి ప్రాంతమును గూర్చి కూడా బైబుల్ చెప్తా ఉంది. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఈ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి. 24వ అధ్యాయం చదవండి. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి, వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలో దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి
అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసే అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. చూడండి, అబ్రాము అలాగునే సారా వారి యొక్క పూర్వీకులందరూ కూడా ఎలాంటి వారు అంటే అన్యత్వములో కూరుకుపోయినటువంటి వ్యక్తులంట. ఎవరంటండి? అన్యత్వములో కూరుకుపోయినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇంకా ఊరు అనేటువంటి పట్టణమును గురించి మీరు ఆలోచన చేస్తే అది అనేక విగ్రహాలకు నిలయమైనటువంటి ఒక ప్రాంతం అంట. ఊరు అనేటువంటి ప్రాంతం చంద్రదేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ప్రాంతం అంట. ఏ ప్రాంతం అండి? చంద్రదేవుణ్ణి. అనేక దేవీ దేవతలను ప్రతి నిత్యము కూడా నిష్ట కలిగి ఆరాధించేటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో నివసించేటువంటి స్త్రీ ఎందుకు ఇంత విధేయతను చూపించగలుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనము ఆలోచించగలిగితే, దేవుని యొక్క మాటను మనము అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క వాక్యమును మనము అర్థం చేసుకోగలిగితే, అలాంటి అన్యత్వములో ఉన్న వారిని నా దేవుడు పిలుచుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మాట మీరు అర్థం చేసుకోగలిగితే, అక్కడ మీరు చదివారు కదండి, 18వ అధ్యాయంలో తన భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడ అని పిలిచింది. ఇందాక మనం చదువుకున్నాం, ఆమెకు ఉండేటువంటి 2 పేర్లు, ఆ 2 పేర్లకు ఉండేటువంటి అర్థాలు కూడా మనము దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోగలిగితే, చూడండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి, తర్వాత దేవుడు అబ్రామును పిలిచిన తర్వాత అనేక విధాలుగా ఆశీర్వదించాడు, అనేక మందికి దీవెనకరంగా నడిపిస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అబ్రాము యొక్క వయసు 15వ అధ్యాయమునకు వచ్చేసరికి 17వ అధ్యాయమునకు వచ్చేసరికి ఒకసారి చదవండి. 17వ అధ్యాయము ఆది కాండము 17వ అధ్యాయం అండి. ఎంతంట? మొట్టమొదటి వచనంలోనే ఉందండి. అబ్బా, దొరికేశారు. సరే, అబ్రాము వయసు ఎంత? 99 ఏండ్ల వాడు. అంటే 100కి ఎంత తక్కువ? 1. 100కి ఎంత తక్కువ? 1. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఈ 17వ అధ్యాయం వరకు కూడా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? లెక్కల్లో ఎంత ఫాస్ట్ చూస్తాను. ఎంతండి? 24. సరే, 24 సంవత్సరాలు గడిచిపోయాను. అప్పటికి కూడా వీరికి ఎవరు లేరు పిల్లలు. సారా ఎవరు? గొడ్రాలు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు పిలవక ముందు ఆయన పేరు ఏం పేరు? అబ్రాము. దేవుడు పిలవక ముందు ఆమె పేరు ఏం పేరు? సారాయి. ఇప్పుడు దేవుడు ఎందుకు వారి పేర్లు మారుస్తున్నాడు? ఈరోజు అనేక మంది దైవ సేవకులు కొంతమంది పేర్లను మారుస్తూ ఉంటారు. ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి ఒక చిన్న ఆలోచన మనకు రావాలి. ఎందుకు అంటే సహజంగా ఈ లోకములో పేరు గుణాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందంట? గుణం. పెన్ను ఏం చేస్తుంది? అది రాస్తుంది. ఫ్యాను ఏం చేస్తుంది? లైటు ఏం చేస్తుంది? వెలుతురునిస్తుంది. ఇప్పుడు లైట్ మనకు గాలి ఇవ్వగలదా? ఫ్యాను మనకు వెలుతురునివ్వగలదా? వై? ఎందుకు? దాని గుణం ఏంటి? అదే. మంచోడైతే మంచోడు, చెడ్డోడైతే చెడ్డోడు. దొంగోడు మంచోడు అవ్వగలడా? మంచోడు దొంగ అవ్వగలడా? అవగలడా? దేవుని స్తోత్రం. పరిస్థితులను బట్టి దొంగోడు మంచోడు అవ్వచ్చు, మంచోడు దొంగోడు చెడ్డోడు అవ్వచ్చు. కాబట్టి ఆలోచన చేయండి, మంచోడు అవ్వచ్చు. లైట్కు ఉండేటువంటి స్వభావం అంటే దానికి మనం పెడుతున్నటువంటి పేరు ఏమిటంటే లైట్. అది వెలుగునిచ్చేది. దాని యొక్క గుణం ఏమిటంటే వెలుగునివ్వడం. ఫ్యాన్ దాని యొక్క గుణం ఏమిటి? తిరగడం. ఇప్పుడు మన పేరును బట్టి మన యొక్క గుణము ఆధారపడి ఉండా. దేవుడు ఎందుకు పేర్లు మారుస్తున్నాడు? కొంతమంది మేము ఎందుకు మార్చుకుంటామండి పేరు? అప్పుడు ఏ పేరు అయితే ఇప్పుడు అప్పల నరస అయితే అప్పల నరసే. అప్పుడు ఏ పేరు అయితే ఇప్పుడు ఎంకన్న బాబు అయితే ఎంకన్న బాబే. అప్పుడు ఏ పేరు అయితే ఇప్పుడు అదే పేరు. బ్రతుకు మారాలి కానీ పేరు మారిస్తే ఏం ప్రయోజనం అండి అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు మనకు తెలియలేనప్పుడు దీన్ని ఫ్యాన్ అని పిలం. పూర్వకాలంలో ఏమని పిలిచేవారని పాస్టర్ గారు? ఫ్యాన్ని పంక. ఏం పిలిచేవారంట? గాలి పంక. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు పిలవట్లేదు? ఏ బుద్ధి వచ్చిందా? జ్ఞానం వచ్చిందా? కాబట్టి ఆలోచన చేయండి.
ఎందుకు ఎంకన్న బాబుని ఎంకన్న బాబు అని మనం పిలట్లేదు? ఎందుకు ఎంకన్న బాబుకి దైవ సేవకులు పెట్టిన పేరుతో మనం పిలుస్తున్నాము అంటే, మనకు జ్ఞానోదయం అయిన తర్వాత అది అజ్ఞానము, ఇది జ్ఞానము అని మనం తెలుసుకున్నాం. పేర్లు మార్చుకోలేని వారితో నేను చెప్తున్న మాట, ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే హృదయం మారాలి, దేవుడు హృదయాన్ని చూస్తాడట. నిజమే, అది నిజమే. కానీ పేరుతో పాటుగా మన యొక్క హృదయం కూడా మారాలి. హృదయంతో పాటుగా పేరు కూడా మారాలి. ఎందుకు అంటే పేరు గుణాన్ని తెలియజేస్తా ఉంది బైబిల్ చెప్తున్నటువంటి సంగతి. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా పేర్లు మార్చేటువంటి విధానము ఎవరు తీసుకొని వచ్చారంటే మనుషులు కాదు, దేవుడేనండి. మీరు ఆలోచన చేయండి. పేర్లు మనుషుల యొక్క ఆలోచనల నుండి మార్పిడి జరగలేదంట. అది మానవుని యొక్క ఆలోచనల నుండి పుట్టుకొచ్చింది కాదంట, దేవుడే. దేవుడు ఏం చేశాడంటే అబ్రాముని పిలిచాడు. అబ్రాముని పిలిచిన తర్వాత ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల వరకు కూడా దేవుడు అబ్రాముని ఏమని పిలిచేవాడంట? అబ్రామనే పిలిచేవాడు. సారాయిని ఏమని పిలిచేవాడంట? సారాయి అని పిలిచేవాడంట. కానీ 24 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అబ్రాము అనుకున్నాడు, అయ్యా నా జీవితం ఇంకా దీవెనకరంగా ఉండాలి. దేవుడు తన వాగ్దానమును స్థిరపరచాలనుకున్నాడు. అయితే అబ్రాము అను పేరునకు అర్థం ఏమిటి అంటే, మీరు బైబిల్ గ్రంథమునంతటిని కూడా ఆలోచన చేస్తే అబ్రాము అను పేరునకు ఘనత పొందిన తండ్రి అనే అర్థం అంట. ఏంటంటండి? ఘనత పొందిన తండ్రి. ఈయనకి పిల్లలు ఉన్నారా చెప్పండి? లే. ఇప్పుడు మరి తండ్రి ఎలా అవుతాడు? అబ్రాము అను పేరు నాకు అర్థం ఏమిటంట? తేరాహ ఏమని పెట్టాడంటే పేరు? అబ్రాము అని పెట్టాడంట. అంటే నా కుమారుడు ఘనత పొందిన తండ్రి అవ్వాలి. ఏమవ్వాలంట? ఘనత పొందిన తండ్రి. మరి దురదృష్టవశాత్తు వారికి ఏమి లేరంట పిల్లలు. ఆలోచించి. ఇప్పుడు సారాయి అంటే మరి విచిత్రం. సారాయి అంటే అర్థం ఏమిటో తెలుసా? గయ్యాలి, లేకపోతే జగడగొండి. చెప్పండి. మా వదిన గారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. పేరు శాంతి. ఏముండాలా? శాంతి. మా బాంబరిది కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఆనందం. ఆ బ్రతుకులు ఏముండాలా? ఆనందం ఉండాలి. కృపారావు ఏముండాలా? కృప ఉండాలా. కృప ఉండాలి. ఈ పేర్లు చెప్పుకోవడం కూడా చాలా మనకు ఇబ్బంది. ఎందుకో తెలుసా? మా ఊళ్ళకి కాబట్టి చెప్పేశాను. ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు. కాబట్టి ఆలోచన చేయండి. పేరుకు తగ్గట్టుగా ఏముండాలా? బ్రతుకుండాలా. మనం పాట పాడతాం కదా, పేరు చూస్తే యాకోబు, తడిమి చూస్తే వ్యాసదారి, పేరు మాత్రం మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను శాంతే అని వెనకాల ఎలా ఉందో ఆమె గురించి కాదండి, పేరుని నేను పోల్చి చెప్తున్నాను. వెనకాల ఎలా ఉంది నీ బ్రతుకు? కాబట్టి పేరుకు తగ్గట్లుగా ఏం చేయాలంట? మన బ్రతుకు ఉండాలి. పేరుకు తగ్గట్లుగా మన జీవితం ఉండాలి. ఇక్కడ దేవుడు తన పేరుని ఎందుకు మారుస్తున్నాడు? వారి ఇరువురికి కూడా 2 క్రొత్త పేర్లు పెడుతున్నాడు. నేనంటున్నాను, మన అందరికీ ఎవ్వరికి తెలియని క్రొత్త పేరును దేవుడు మనకు పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేద్దాం. ఎవ్వరికి తెలియదంట. ఇప్పుడు పేర్లు మార్చుకోలేని వారి యొక్క 2వ ఉద్దేశం ఇదే. మొదటి ఉద్దేశం ఏమిటంటే హృదయం మారకుండా పేరు మారితే ఉపయోగం లేదు. 2వ ఉద్దేశం ఏమిటంటే ఈ రోజు మనం పేరు మార్చుకోకపోయినా దేవుడు మనకు క్రొత్త పేరును పెట్టబోతున్నాడు. ఆ పేరు ఎవ్వరికి తెలియదో. ఆ పేరు ఎవరికి తెలియదండి. మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక క్రొత్త పేరుని ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యములో. ఎవరికి ఇవ్వబోతున్నాడు అంటే ఆయన అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, జయించువానికి. ఏంటంట? జయించువానికి. ఒకసారి మీరు అందరూ కూడా టైం చూసి, టైం ఎంత అయింది చెప్పండి అమ్మా. టైం చూసి ఎంత అయిందో చెప్పండి. ఎంత అయింది చెప్పండి రా. కరెక్ట్గా చెప్పండి. అక్కడ చూడండి నాన్న. ఎంత అయింది? 10:20 10:19 నిమిషాలు. ఎప్పుడు వరకు మన వాక్యం? 1 గంట వరకు. అమ్మా ఎప్పుడు వరకు రండి? పురుషులైన వారు మీరు అందరూ చెప్పండి. ఎప్పుడు వరకు? 1 గంట వరకు. సరే, మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ చూడండి. మీరు టైం అయితే నాకు చెప్పండి. మళ్ళీ అరగంట అయితే మళ్ళీ చెప్పండి. టైం అయితే వదిలేస్తాను, వెంటనే విడిచిపెట్టేస్తాను. ఆ టైం అయితే
ఆ, అక్కడ చూడాలి, మనకున్నది గడియారం ఒకటే కాబట్టి 10, 20 ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అబ్రాము అంటే ఘనత పొందిన తండ్రి, సారాయి అనగా గయ్యాలి లేదా జగడ గొండి. ఈమె గయ్యాలితనం ఎక్కడ కనబడుతుంది, ఎప్పుడు జగడగొండిగా ఉంది అంటే 15వ అధ్యాయంలో మీరు చదివితే హాగర్ను ఆట ఆడించేసింది. మీరు ఆలోచన చేయండి, హాగర్ను ఏం చేసింది? ఆట ఆడించేసింది. ఎప్పుడు? 15వ అధ్యాయంలో. ఇస్మాయేలు పుట్టిన తర్వాత ఈ ఇస్మాయేలు మనతో ఉంటే బాగోదు అని మొట్టమొదటిగా హాగర్ను ఆట ఆడించింది. రెండవదిగా తన భర్త అయిన అబ్రామును ఏం చేసింది? ఇప్పుడు 2 ఇల్లులు ఉంటే చాలా ప్రమాదం. గిన్నెలు ఇసురుతున్నారంట. ఎలాగా? సారా ఓ పక్క నుండి గిన్నెలు ఇసిరితే హాగరు ఓ పక్క నుండి గిన్నెలు ఇసురుతా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించే. దెబ్బలు మాత్రం ఒక ఆయన పడుతున్నాడు. ఎందుకు? ఒకే యజమానుడు. ఆలోచన చేద్దాం. ఈ 15వ అధ్యాయములో ఆమె పేరుకుండేటువంటి గుణ లక్షణం ఏమైతే ఉన్నదో ఆ గుణ లక్షణం బయటపడుతుంది. హాగర్ను చాలా ఇబ్బంది పెట్టిందంట. అబ్రాము ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా తట్టుకోలేనటువంటి విధముగా అక్కడ మనకు కనబడతా ఉంది. అయితే కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత 17వ అధ్యాయమునకు వచ్చేసరికి దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మరలా వారితో మాట్లాడి వారి యొక్క జీవితములను ఆశీర్వదించాలనుకున్నాడు. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేశాడో తెలుసండి? 15 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడంటే. ఎందుకు అంటే దేవుణ్ణి అడగకుండా నిర్ణయాన్ని తీసుకున్నారంట. ఎవరిని అడగకుండా? దేవుణ్ణి అడగకుండా నిర్ణయం. ఏ నిర్ణయము అంటే సారా అంటుంది, మనకు పిల్లలు లేరు కదా, నీ వెళ్ళి హాగర్ను పెళ్లి చేసుకుంటే ఆమె వలనైనా మనకు ఎవరు కలుగుతారంట? ఇప్పుడు సంతానం కలిగిన తర్వాత ఆమె యొక్క ఆలోచన అంతా కూడా ఏమైపోయింది అంటే, సంతానం కలిగిన తర్వాత ఆమె యొక్క విధానం అంతా కూడా ఆ 16వ అధ్యాయంలో మీరు చదువుతారు. ఆ గొడవ అంతా కూడా 16వ అధ్యాయంలో ఆమె యొక్క ఆలోచన అంతా కూడా ఏమైపోయింది అంటే తారుమారైపోయింది. ఈ ఇస్మాయేలు మన దగ్గర ఉంటే నా ఆస్తికి వారసుడు ఏమవుతాడు? ఈయనే అవుతాడు అని ఆమె యొక్క ఆలోచనలన్నీ మారిపోయాయి. దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు తీసుకున్నారు. దీని వలన దేవుడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేశాడంటండి? 15 సంవత్సరాలు మాట్లాడడం. ఎట్టకేలకు దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి మరలా మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. ఆలోచన చేద్దాం. భర్తలను అడగకుండా భార్యలు ఏం చేయకూడదంట? నిర్ణయాలు తీసుకోకూడదు. దైవ సేవకులను అడగకుండా సంఘం ఏం చేయకూడదంట? నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి సమాజముగా మనము ఉంటూ ఉన్నప్పుడు పెద్దలైన వారిని మనకు అందుబాటులో ఉన్న వారి యొక్క నిర్ణయాలను మనము మన యొక్క జీవితాల్లోనికి అనుమతించినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి విధానంలో నేను ఎందుకు నిన్ను పిలిచా, నేను నిన్ను పిలుచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు తెలియజేస్తూ అక్కడ రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను దీవించబోతున్నాను. చూడండి 3వ వచనం ఒకసారి చదవండి. అబ్రాము సాగిలు పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. 17వ అధ్యాయం. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఏ పేరుకు బదులుగా ఏ పేరు పెడుతున్నాడండి? అబ్రామునకు బదులుగా అబ్రహాము. అబ్రాము అనగా ఘనత పొందిన తండ్రి. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. కానీ వారికి ఎవరు లేరంట? సంతానం లేరు. ఇప్పుడు ఈయన వయసు ఎంత? 1 తక్కువ 100. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుడు పిలిచి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24 సంవత్సరాలు. ఎన్ని అట్టుపళ్ళు తినాలి ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు? పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాలకి పిల్లలు లేకపోతే అట్టుపళ్ళు తింటున్నారంట. పెళ్ళి అయిన తర్వాత 1-3 సంవత్సరాలు గడిచిపోతేనే యాపిల్స్ కాయలు తింటున్నారంట, ద్రాక్షపళ్ళు తింటున్నారంట. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? ఇప్పుడు పాస్టర్ గారు బాబాలు అయిపోయారు. ఆ రోజుల్లో బాబాలు ఇచ్చేవారు. ఏమి ఇచ్చేవారు? అట్టుపళ్ళు ఇచ్చేవారు, ద్రాక్షపళ్ళు ఇచ్చేవారు, కందిపప్పు ఇచ్చేవారు, బియ్యం ఇచ్చేవారు. ఎవరు ఇచ్చేవారు?
ఎలాగా? నువ్వు కేజీ బియ్యం తాయి, నేను ఒక గుప్పుడు బియ్యం ఇస్తాను నీకు. ఒక గెల అట్టుపళ్ళు తాయి, ఒక అట్టుపండు నీ చేతిలో పెడతాను. కాబట్టి మీరు అర్థం చేసుకుందాం, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందంట? 24 సంవత్సరాలు. ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత. పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలకే మనం కంగారు పడిపోతాం, కానీ దేవుడు ప్రతి గర్భమును కూడా తెరవబోతున్నాడు. బిగ్గరగా చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు విశ్వాసము కలిగి, నాయనా నీవు ఏదైనా చేయగలవో. సారా గర్భము మృతతుల్యమైనప్పుడు సారా గర్భమును తెరిచిన దేవుడువో, నా గర్భమును కూడా తెరవగలవు అని ప్రార్థన చేయగలిగితే ఆయన గర్భాన్ని తెరుస్తాడు. అట్టిపొల ద్వారా కాదు. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం ఎంత మాత్రము కూడా ఒప్పుకోవడం లేదండి. ఇంకా మీకు ఇష్టమైన ఒక దైవజనుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్కి జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు పెట్టరో అట్టిపళ్ళు, పొరపాటుని అట్టుపండు ఆయన తెచ్చి పెట్టినా మనం తినకూడదు. ఎందుకు? బైబిల్ అది చెప్పట్ల. బైబిల్ అది మనకు నేర్పించడం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. 24 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ప్రయాణం. ఆ సుదీర్ఘ ప్రయాణములో దేవుడు చెప్పినట్లుగానే వారిని దీవించాడు. దేవుడు చెప్పినట్లుగానే వారిని ఆశీర్వదించాడు. పశువులు విస్తరించాయంట, భూభాగము పెరిగిందంట, వారు అనేక మంది ఎదుట ఘనముగా ఎంచబడుతున్నారంట. కానీ వారికి ఎవరు లేరంట? పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అనేక జనములకు నిన్ను నేను తండ్రిగా చేయబోతున్నాను. చూడండి ఎంత గొప్పటి ఆశీర్వాదమో, ఎంత గొప్పటి దీవెనో. నీ పేరు అబ్రాము కాదు, ఇక మీదట అబ్రహాము అనబడుతుంది. అనేక జనములకు నువ్వు ఏమనబడతావంట? తండ్రివి అనబడతావు. తర్వాత రాజులు నీలో నుండి వస్తారు. చాలా విషయాలు చెప్తాడు. తర్వాత 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయు పేరు సారాయు అనవద్దు. ఇప్పుడు వరకు ఏమని పిలిచావు? అబ్రాము ఏమని పిలిచావు? సారాయి. ఏం పిలిచావు? సారాయి అని పిలిచావు. ఇక మీదట ఈ రోజు నుండి నువ్వేం పిలకూడదు? అలవాటు అయిపోయింది దేవుడా, ఏం చేయను అంటే కుదరదు. ఏం చేయను దేవుడా, ఒసే అని అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? ఏవే అని అలవాటు అయిపోయింది. ఏం చేయను? అలవాటు మార్చుకోవాలి. ఏం చేయాలంట? అలవాటు మార్చుకోవాలి. ఇక మీదట సారాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుందాం, సారాయి అంటే అర్థం ఏమని చెప్పాను ఇందాక. ఇప్పుడు సారాయి పేరుని విడిచిపెట్టి అర్థంతో పిలవడం స్టార్ట్ చేద్దాం. ఒసే గయ్యాలి, ఏం పిలిచాడంట? ఒసే జగడగొండి, ఏం పిలిచేవాడంట? అంటే దేవుడంటే తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఆమెకి పెట్టబడినటువంటి పేరు ఏంటంట? గయ్యాలే. ఆమెకి పెట్టబడినటువంటి పేరు ఏమిటంట? జగడగొండి. ప్రతిరోజు కూడా సారాయి అని పిలిచేవాడంట. ఈ పేరుకుండేటువంటి స్వభావము ఏ విధంగా ఉంది అంటే, ఈ పేరుకుండేటువంటి అర్థం ఏమిటి అంటే జగడగొండి, గయ్యాలి అనేటువంటి విధానములో ఎవరు కనబడుతుంది? దేవుని కనబడుతుంది. సారాయికి ఎప్పుడు కనబడలేదేమో, ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఆమెకి ఏం పేరు పెట్టబోతున్నాను తెలుసా? ఏమన్నాడండి? నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండెను, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అక్కడ చూడండి, సారా అనేటువంటి మాట, సారా అనేటువంటి మాట 15వ వచనంలో అంటాడు కదా, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. ఇప్పుడు చెప్పండి, సారా అను పేరు నాకు అర్థం ఏమిటో తెలుసా? సారా అను పేరు నాకు అర్థం ఏంటి? ఏం పేరంట? రాజకుమారి. సారాయు అని పేరు నాకు అర్థం ఏమిటి? గయ్యాలి, జగడగొండి. ఇప్పుడు దేవుడు మీ అందరికి ఇస్తున్నటువంటి పేరు ఏమిటో తెలుసా? ప్రిన్సెస్, రాజ్యకుమారులు, రాజ్యకుమారి. గట్టిగా దేవుని నామమును స్తుతిందా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి భర్త కూడా తన భార్యను ఏమని పిలవాలంట? రాజకుమారి అని పిలవాలంట. ప్రతి భార్య కూడా ఏమని పిలవాలంట? యజమానుడా. అబ్బా, ఎంత మంచి ముద్దు పిలుపండి.
ఏం పిలవాలా? అలా తలకు మాసిందానా, అలా పోయిందానా, సచ్చిందానా, ఈ సచ్చినోడు కాళ్ళు ఇరిగిపోవాలా, ఇడు మక్కలు ఇరిగిపోను, ఇది కాదండి. ఏమని పిలవాలా? మీ భర్తలు ఏమని పిలవాలా? యజమానుడా. సార్ చెప్పండి సార్. ఏంటి సార్ ఏం చెప్పాలా? బాస్, లీడర్. ఏంటంటే మీకు లీడర్ ఎవరో? మీ భర్తలే. ఇప్పుడు ఈ భర్తలు ఏం చేయాలా? మీ భార్యల్ని పోవే, ఒరే పనికి మాలదానా అనకుండా రాజకుమారి. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాజకుమారి అని పిలవమన్నారు అనుకో, వాళ్ళు అడిగిన ప్రశ్న వెంటనే ఏమంటారు తెలుసా? మీ బాబు కూడా రాజ్యం ఎక్కడుంది, మీ అమ్మగోళ్ళ రాజ్యం ఎక్కడుందే అంటారు. వాళ్ళకి రాజ్యం లేకపోయినా మీరు ఏమని పిలాలండి? రాజకుమారి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సారాకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే, ఆ గయ్యాలితనములో నుండి బయటకు తీసుకొని వస్తా ఉన్నాడు. ఆమెకు ఉండేటువంటి ఆ గుణ లక్షణముల్లో నుండి బయటకు తీసుకొని వచ్చి రాజకుమారిగా అనేక మందికి తల్లిగా ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేద్దాం. అనేక మందికి ఆమె ఏమవ్వబోతూ ఉందంటండి? తల్లి అవ్వబోతా ఉంది. దేవుని యొక్క మాటలో నేను ముగింపులోనికి వస్తా ఉన్నా. టైము 10:20 అయ్యింది, అయినా ముగింపులోనికి వస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆమె అనేక మందికి తల్లి. ఇప్పుడు విశ్వాసం ఉంచిన వారందరికీ తండ్రి ఎవరు అంటే, విశ్వాసులందరికీ తండ్రి ఎవరు అంటే అబ్రాహాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మీరు చదివితే, అయ్యా నేను అన్యాయంగా సంపాదించుకున్నదంతా కూడా ఇతరులకు ఇచ్చేస్తానంటాడు. తర్వాత ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 ఎంతలు, 2 ఎంతలా 4 ఎంతలా, 2 ఎంతలా 4 ఎంతలా, 2 ఎంతలా 4 ఎంతలా 3 ఎంతలా. లూకాసు వార్త 2 అన్న వాళ్ళు ఒకసారి చేయొత్తండి, 3 అన్న వాళ్ళు ఒకసారి చేయొత్తండి, 2 4 అన్న వాళ్ళు ఒకసారి చేయొత్తండి. అక్కడ పొట్టి చెక్కయి ఉంటాడండి. సంపాదించిన దాంట్లో అంతా కూడా భూచక్రాల వడ్డీలు, ఈ వడ్డీలు ఆ వడ్డీలు వేసి బోల్డ్ సంపాదించాడు. ఏసై పిలిచాడు. పిలిచిన తర్వాత, అయ్యా నేను అన్యాయంగా సంపాదించింది అంతా ఇచ్చేస్తాను నాయన. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఎన్నింతలో 4 దొరికేసిందా? నువ్వు చదువమ్మా, మాకు డౌట్ లేదు దగ్గర, నువ్వు చదువుకో. కింద చదువు. లూకాసు వార్త 19వ అధ్యాయం. 4 ఇంతలు చెల్లిస్తాను. ఎన్నింతలంట? 4 ఇంతలు చెల్లిస్తాను అని చెప్పాడంట. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరు అయ్యా అంటే, విశ్వాసము కలిగిన వారందరూ కూడా ఎవరు అంటే, మన పితరుడైన అబ్రహాము యొక్క కుమారులై ఉన్నారు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకు అబ్రహాము పిల్లలుగా మనం చెప్పబడాలి అంటే, అబ్రహాము వాగ్దానమును నమ్మాడు, ఆ వాగ్దానము యొక్క ఫలాన్ని చూశాడు. అదే వాగ్దానమును మనము నమ్మితే, ఆ వాగ్దానము యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ పరలోక రాజ్యమును మనం పొందుకోబోతా ఉన్నాం. బిగ్గరగా 2 చేతుల పైకి ప్రభు నామమును స్తుతిద్దాం. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీ ఆడబిడ్డలందరికీ కూడా ఒక తల్లి ఉంది. మా మగవాళ్ళందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? అబ్రహాం. ఎవరంట? ఆయన పరమ తండ్రి. ఆయన అందరికీ తండ్రి, పరమ తండ్రి ఆయన. సరే, మీ ఆడవాళ్ళందరికీ ఒక తల్లి ఉంది. ఆమె పేరు ఏం పేరు? సారాయి. మరి ఎలా మీరు సారా పేరు మార్చారు? ఓకే, పేరు మారిన తర్వాత సారా, మీరు కరెక్ట్గా ఉన్నారు. సారా ఉంది. ఇప్పుడు సారాకు మీరు బిడలు అనబడాలి. మేము బిడలు అనబడాలి అంటే, మా బిడలు మేము ఏమి చేయాలి అంటే విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరికండి? అబ్రహాముకు కుమారులు అనబడతారు. ఇప్పుడు మీ ఆడవారందరూ కూడా, మీకు ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు ఏం పేరు? మరి ఆమెకు ఎలా కుమార్తెలు అనబడతారు? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు, ఇది ఆడవాళ్ళు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. చదవండి అమ్మా. సాధువైనట్టు, మృదువైనట్టు. చెప్పండిరా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఇంకా తిరగేస్తాను. సాధువైనట్టు, గట్టిగా వినబడలేగా. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును, అక్షయ అలంకారములు.
మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. బాగా ఆడవారికి ఇష్టమైనటువంటి మాట ఏమిటంటే అలంకరణ. చెప్పండి నాతో కలిసి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అలంకరణ ఇష్టం లేదండి అన్న వాళ్ళు ఒకవేళ చెయ్యెత్తితే ఒక చక్కటి గిఫ్ట్. అలంకరణ, ఈ మాట ఎంతమందికి అర్థమవుతుంది? అలంకరించుకోవడం. ఒక విచిత్రం చెప్పమంటారా? పురుషునికి ఏదైనా ఒక షర్ట్ నచ్చింది అనుకో, ఆ షర్ట్ 10 పెళ్ళిళ్ళకి వేసుకొని వెళ్తాడు. ఒక్క షర్టే మార్చి 10 పెళ్ళిళ్ళకి అదే షర్ట్ వేసుకెళ్తాడు. స్త్రీకి ఏదైనా ఒక్క చీర నచ్చింది అనుకో, అలాంటి కలర్లో మారి 10 చీరలు కొంటారు. వాస్తవా కదా? వీళ్ళు మాసిపోయిన ఎప్పరో అదే మరలా ఫంక్షన్కి. మీరు ఓ రోజు ఫంక్షన్ తర్వాత రెండో రోజు ఫంక్షన్కి అదే చీర కట్టుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వభావం ఏంటంట? స్వభావం అన్నమాట. ఎక్కడికి వచ్చినా ఈ పాస్టర్ గారు అక్కడికే వస్తాడు, అంతే. అది మీరు ఆలోచించే, మీరే ఒప్పుకున్నారు కదా. స్వభావం ఏమిటి? ఒక రోజు కట్టుకుంది, రెండో రోజు. అలంకరణ అంటే ప్రతి స్త్రీకి కూడా ముచ్చట. ఏంటంట? వీళ్ళు 10 నిమిషాలు రెడీ అయితే వాళ్ళు గంట అవ్వాలి. ఏమవ్వాలా? గంట అవ్వాలి. వీళ్ళు పౌడర్ రాసుకుంటారు లేదో తెలీదు, మా మగోళ్ళు భలే అంటారు. అద్దం దగ్గరికి వెళ్ళి అంతే, అయిపోయింది. ఈ ఆడవాళ్ళు ఏం చేయాలా? ఇప్పాలా, కుర్లు ఇప్పాలా, దాన్ని ఎండబెట్టాలా. పాపం మా జెస్సీ పిల్ల ఎరాటి రింగిల్ తీద్దాం అనుకుంది. ఆ రింగిల్ తీద్దాం అనుకొని పాపం వాళ్ళ బాబు ఏదో ఒక దువ్వెని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడండి. ఆ దువ్వెని తీసుకొచ్చి, ఆ దువ్వెన మీకు తెలుసు కదా, కొంచెం మసాజ్ చేసినట్టు ఉంటుంది ఆ దువ్వెన పురుషులు దువ్వుకోవడానికి. ఆడవాళ్ళు కూడా దువ్వుకోవచ్చు, సింపుల్ గా దువ్వుకోవాలి. ఈ పిల్లకి ఏం చేయాలి? పాపం ఏ సీరియల్లో చూసిందో, ఎక్కడ చూసిందో తెలియదు. రింగిల్ కావాలంట. తిప్పింది, సోఫా పిల్లగా తిప్పింది, రింగిల్ తిప్పింది. తిప్పగానే మొత్తం జుట్టెలు దువ్వెల్లో దూరేసింది. ఇప్పుడు ఏం చేయాలా? వచ్చే బాబాయ్ జుట్టు తీయ అంటుంది. ఎక్కడొస్తుంది అది? మొత్తం చుట్టుకుపోయింది. ఇంకా చివరికి అది చేసి ఇది చేసి వాళ్ళ పెద్దనాన్న ఇంకా దీంతో పని అవ్వలేదు అని మొత్తం పీకి పడిచేసాడండి. వాళ్ళ అమ్మ దోగాల 100 రూపాయలు దువ్వని పాడు చేసేసేవని, మాది దోగాల దీని జుట్టు ఎక్కడ పోతుందా అని. కాబట్టి ఏం చేయాలా? చిన్న పిల్లలకి ఎవరు నేర్పించారు? మీ ఆడవాళ్ళు అంతే. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ దగ్గర వరకు కూడా ఏమంటే ఇష్టమో, అలంకరణ అంటే ఇష్టం. బైబిల్ చెప్తా ఉంది, నీ అలంకరణ ఎలా ఉండాలంటే సాధువైనట్టు. సాధు అంటే అర్థం ఏమిటి? స్వామీజీలను మీరు చూస్తూ ఉంటారు. ఈ స్వామీజీలు ఏంటంటే, స్వామీజీలకు ఉండే అలవాటు ఏంటంటే ఎక్కువగా హిమాలయాల్లోనికి వెళ్ళిపోయి కోపాన్నంతా అదుపు చేసుకొని సాధువుగా వివాహ జీవితాలకు దూరంగా ఉంటారు. వీరేంటంటే, మీరు బౌద్ధ మతములో మీరు చదివితే బుద్ధునికి చెట్టు కింద జ్ఞానోదయం అయిన తర్వాత రోజుకు ఒక బియ్యం కింద తినేవాడండి. ఏం చేసేవాడండి? రోజుకి. అంటే శరీరం అంతా బలహీనం అయిపోతుంది. అనారోగ్య పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకుందాం, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు చాలా బలహీన పడిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న తర్వాత మీరు చాలా లేవలేనటువంటి పరిస్థితి ఉంది, పురుషులైన వారు. మీరు అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చింది. కాలు కదలట్లా, బలహీనం అయిపోయారు. రోజుకో బియ్యం తింటే ఏం నడుతుందండి బండి? టిఫినే 2-3 దోశలు లేపేసి వాళ్ళు ఒక బియ్యం తింటే ఏం నడుతుంది? ఐశ్వర్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది, మనం అలా కారులో బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడు వెళ్ళమా? శరీరం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. ఇప్పుడు సాధువులు ఎందుకు నిష్ఠలో ఉంటారు అంటే, వారిని ఆకర్షించేది ఏదైనా కన్ను ముందు కనబడితే మనసు ఆలోచన అంతా సిద్ధమే కానీ బాడీ ఏమవుతుంది? సపోర్ట్ చెయ్యట్లే. కాబట్టి వారు ఏం చేస్తారంటే సాధుత్వాన్ని తీసుకుంటారు. మీ స్త్రీలైన వారు కూడా అన్ని విషయాలలో కూడా ఈ ఎందుకు సాధువైనట్టు అన్నాడంటే, త్వరగా కోపపడకూడదు. చెప్పండి అమ్మా, ఏం చేయకూడదా? త్వరగా కోపపడకూడదు. సాధువైనట్టు. ఒక గొర్రెని కషాయవాన్ దగ్గర తీసుకుని వెళ్తే ఏం చేస్తుంది? అది తలెచ్చేస్తుందంట.
ఎందుకు దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు? మనం గొర్రె బిడ్డలమే. చెప్పండి, ఎవరైనా మనల్ని గొర్రె బిడ్డలు అన్నారనుకోండి, బాధపడకండి. మనం ఏం బిడ్డలమో? గొర్రె బిడ్డలమో. మనకు ప్రధానమైనటువంటి ఒక కాపరు ఉన్నాడు, ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల. మనం గొర్రె బిడ్డలమే. కానీ సమయం వస్తే అదే గొర్రెలను దేవుడు ఎవరితో పోల్చాడు తెలుసా? సింహాలతో పోల్చాడు. అదే గొర్రెలను సమయం వస్తే మీరు నిద్రిస్తున్నటువంటి సింహాలు అని దేవుని యొక్క మాట చెబుతా ఉంది. అర్థం చేసుకుందా? మనం గర్జించే సింహాలంట, పదమ సింహాలంట. ఎందుకు అంటే మన యేసయ్య యూదా గోత్రపు కొదమ సింహం. ఆలోచన చేద్దాం. సాధువైనట్టు మీ మాట ఎలా ఉండాలంట? మృదువైనట్టుగా ఉండాలి. మీ మాట ఎలా ఉండాలా? మృదువుగా. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, ప్రతి ఇంటిలో గొడవలకు ప్రధానమైనటువంటి కారణాలలో ఒక కారణం ఏమిటంటే మీ మాటలు మిరియాల్లాగా మిర్చిలాగా ఎలా ఉంటాయి? నూరేసినట్టు ఉంటాయి. వాళ్ళకి ఎక్కిపోతుంది అనమాట. అప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చారనుకోండి, కొంత శాంతంగా మాట్లాడాలి మనం. ఒకేసారి ఆమె చీర కొనుక్కుంది కదా, నువ్వు ఎందుకు పనలేదు? నాకు, నేను ఇంత కష్టపడి వచ్చాను, ఏంది నీ బాధ? నాకు సొబ్బు ఎందుకు తేలేదు నీవు? కొంతసేపు ఆగి చెప్పచ్చు కదా. మీ మాటలు మిరియాలు నూరినట్టు ఉండకూడదు. ఏం చేయకూడదు? మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలి? యజమానుడా, ఏవండి, మై డియర్ డార్లింగ్, రాజుగారు వచ్చి కూర్చోండి సార్, ఎలాగయ్యింది అని మృదువుగా ప్రేమతో ఉండాలన్నమాట. మృదువుగా ఉండాలి. ఇది మీకు అలంకారం అవ్వాలి. ఏమన్నాడండి? ఇది మీకు అలంకారం అవ్వాలి. పూర్వమందు పరిశుద్ధ స్త్రీలు ఉన్నారంట. ఆ పరిశుద్ధమైనటువంటి స్త్రీలు ఏం చేశారంటే తమ భర్తలకు లోబడటము ద్వారా వారిని వారు అలంకరించుకున్నారు. ఏం చేశారంట? భర్తలకు లోబడితే అదే అలంకరణ అంట. ఎంత చక్కటి సత్యం చెప్పాడండి. అటు వలనే సారా కూడా, ఆ విషయాన్ని మీరు చదవండి. అటు వలనే ఆ ప్రకారము సారా అబ్రహామునకు యజమానుడా అని పిలిచి, అమ్మా నువ్వు ముక్క చదువుతున్నావు, లేపేస్తున్నావు, చదువు, మళ్ళా చదవాలమ్మా. అంటే నేను బైబిల్ తీసుకోలేదు, లేకపోతే నేను చదివేస్తాను. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడ అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకయున్న ఎడలా ఆమెకు పిల్లలగుదురు. చాలు. ఇక్కడ అన్నాడు ఆ ప్రకారమే పరిశుద్ధ స్త్రీలు తమ యొక్క భర్తలకు లోబడి వారిని వారు ఏ విధంగా అలంకరించుకున్నారో ఆ ప్రకారమే సారా కూడా తన యొక్క భర్తను యజమానుడ అని పిలుచుచు, ఏమని పిలిచిందంట? యజమానుడ అని పిలుచుచు తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంది. ఈరోజు మీ జీవితాలను కూడా మీరు సార్థకం చేసుకోవాలి అంటే మీ భర్తలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎవరు ఇవ్వాలంట? మీరే ఇవ్వాలండి. నీ భర్త నీ ఎదుటి నుండి ఆశిస్తాడు. ఆలోచన చేయండి. ఎక్కడో గౌరవాన్ని నీ భర్త కోరుకోడండి. బయట ఎవరో గౌరవించాలని కోరుకోడు. నిన్ను నా అని ఎంచుకొని నిన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళినటువంటి భర్త ఏం చేస్తాడంటే, నా సొంత భార్య నాకేం చేయాలంట? గౌరవాన్ని ఇవ్వాలి. ఎంతమంది మీ భర్తలకు గౌరవాన్ని ఇస్తున్నారు? ఎందుకు సారాను గురించి మనం చెప్పుకుంటున్నామంటే, ఇందాక నేను అడిగాను కదా, ఇప్పుడు మీరందరూ కూడా సారాకు పిల్లలు అనబడాలి. ఎవరో? సారా మీకు తల్లి అనబడాలి. తల్లి అనబడాలి అంటే సారా ఏం చేసింది? లోబడింది. మీరు కూడా ఏం చేయాలా? లోబడితే సారా యొక్క పిల్లలుగా మీరు ఈ లోకములో పిలవబడబోతున్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత అదే. తర్వాత మీరు సమయం ఉంటే చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి 25వ వచనం వరకు, 16వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 16వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా చాలా చక్కటి విషయాలు చెప్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడమే కాదంట, ఆ నీతిగా ఎంచబడేటువంటి విధానంలో దేవుని యొక్క వాగ్దానం ఏం చేసిందంటే ఆయనను అనేక జనములకు తండ్రిగా నిలవబెట్టింది. మనం ఎవరు నమ్మాలండి?
దేవుణ్ణి నమ్మాలంట. అలాగునే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూడా మనము నమ్మినట్లయితే, యేసయ్య నా కొరకు చనిపోయాడని మనం నమ్మినట్లయితే, యేసయ్య నా కొరకు మరణించాడు అని మనము నమ్మినట్లయితే, మనము కూడా విశ్వాస మూలముగా యేసు ప్రభు వారికి మనము వారసులుగా చేయబడబోతున్నాం. విశ్వాస మూలముగా మనము కూడా నీతిమంతులముగా చేయబడబోతున్నాము అని 25వ వచనములో జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనము అబ్రహాము పిల్లలు అనబడాలి అంటే అబ్రహాము నమ్మినట్లుగానే దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాలి. ఎవరు నమ్మాలండి? దేవుని యొక్క వాగ్దానములను నమ్మాలి. ఒకసారి మళ్ళీ నాతో రిపీట్ చేస్తారా? బైబిల్లో ఎవరెవరు యజమానులు అని పిలిచారు? ఎవరెవరిని పిలిచారు? మొట్టమొదటిగా చెప్పండి. దేవునిని యజమానుడు అన్నారు. రెండవదిగా దేవుని యొక్క దేవదూతల్ని యజమానులు అన్నారు. మూడవదిగా రాజుల్ని యజమానులు అన్నారు. నాలుగవదిగా పనిచేసేవారు, జీతం ఇచ్చేవారిని యజమానులు అన్నారు. ఐదవదిగా ప్రతి భార్య చెప్పండి తమ సొంత పురుషులను యజమానులు అని పిలవాలి. తర్వాత చివరిగా మనం నేర్చుకునేటువంటి సంగతి వచ్చే దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కరెక్ట్గా 10:20కి నేను ముగించాను. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు. కూడి ఉన్న వారందరినీ మీరు బలపరచండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప చేత ఇంకా ముందుకు నడిపించి దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మగోళ్ళు ప్రార్థన చేస్తారు, ఆడవాళ్ళే. వీళ్ళు నాకు డౌటే, వీళ్ళు పరలోకం వెళ్తారు లేదో. సరే, పానుకుల పాట పాడడానికి రండి. మార్కెట్లో ఉన్న అదే గోల, కుళాయి దగ్గరికి వెళ్ళిన అదే గోల, ఆఖరికి చర్చిలోకి వచ్చినా ఈ ఆడవాళ్ళందరూ నా మీద కోపం పగబెట్టేస్తారు. చూసుకోండి బాబు, ఆప్ చేశాను.